హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇదేంటిది అని అనుకుంటున్నారా? సో ఇదైతే నేను ఈరోజు రెడ్ హెన్నా పెట్టుకున్నాను అనమాట హెయిర్కి. సో హ్యాండ్తో పెట్టుకున్నా. సో హ్యాండ్తో పెట్టుకుంటేనే మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా హెయిర్కి. అందుకే నేనైతే హ్యాండ్తో పెట్టుకున్నా. అందుకే నా హ్యాండ్స్ అయితే ఇలా అయిపోయాయి అన్నమాట. సో పొద్దున్న నుంచి దీన్ని చూసుకుంటుంటే నాకైతే మన ఇండియాలో ఉన్నప్పుడు గోరంటాకు పెట్టుకుంటాం కదా, సో అది గుర్తొస్తుంది నాకైతే. మార్నింగ్ నుండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇట్లా హ్యాండ్స్ని ఇట్లా చూసుకుంటుంటే. ఎంత బాగుంది కదా. సో హెన్నా పెట్టుకున్నా, అందుకే ఇట్లా అయిందన్నమాట. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేనైతే మంచి బ్యూటీ ప్రోడక్ట్ అయితే నేనైతే మీకు చూపించబోతున్నాను ఈరోజు. సో అదేంటంటే, మన ఫేస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఇట్లా చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా ఫేస్ పైన, సో వాటిని ఎట్లా రిమూవ్ చేసుకోవాలి అని మనకైతే కొంచెం టెన్షన్ ఉంటా ఉంటుంది. ఎన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడా అవి కొంతమందికి పోవు, అవి వర్క్ కావన్నమాట. సో అంటే మనం అలా ట్రై చేస్తూనే ఉండాలి, లాస్ట్కి మనకి రిజల్ట్ అనేది అయితే ఉంటుంది. అంటే కొన్ని ప్రోడక్ట్స్ పడతాయి అని అన్నప్పుడు మనమైతే వాటితో ఇంకా వెళ్ళిపోవచ్చు. నా ఫేస్ పైన బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ అని ఇలా చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా, అవి నేనైతే ఎలా రిమూవ్ చేసుకుంటా అనేది అయితే నేనైతే ప్రోడక్ట్ అయితే మీకు అయితే ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో అదేంటంటే పీల్ ఆఫ్ మాస్క్ అన్నమాట. సో ఫేస్ మాస్క్ ఇదైతే. సో ఇదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటా. సో ఇక్కడ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉన్నది, కేర్ఫుల్గానైతే దీన్ని అయితే యూజ్ చేసుకోండి. అండ్ ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నా ఈ ప్రోడక్ట్. సో నేను రెగ్యులర్గా ఇదైతే యూజ్ చేస్తూ ఉంటా. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఇది ఎట్లా పెట్టుకోవాలి ఏందని అయితే నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఇట్లా మనకైతే ఇట్లా ఒక బ్రష్ ఇస్తారన్నమాట. సో మన ఫేస్ని ఫస్ట్ అయితే ఇది పెట్టుకునే ముందు మంచిగా ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత, వైప్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేయాలి మనం ఏదైనా కూడా. సో ఇలా ఫస్ట్ బ్రష్ ఇచ్చారు కదా, సో ఆ బ్రష్ పైన మనం ఇలా స్ప్రెడ్ చేసి, కనిపిస్తుందా ఇట్లా. ఫస్ట్ ఏంటంటే మీరైతే నా వీడియో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తేనైతే అస్సలు భయపడకండి. సో ఇది పెట్టుకుంటే కొంచెం ఫేస్ బ్లాక్గా మాస్క్ లాగా ఉంటుంది కదా, సో మీరు అస్సలు భయపడొద్దు, ముందే చెప్తున్నా. సో ఇంకా స్టార్ట్ చేద్దాం మనమైతే. సో ఇలా ఫస్ట్ మొత్తం బ్రష్ పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఫేస్ పైన అంటే లైట్గా పెట్టాలి, థిక్గా మాత్రం అస్సలు పెట్టద్దు. చూసాను ఫస్టే అంటేంది చూడండి చేతికి. సో ఇట్లా లైట్గా పెట్టుకోవాలి, ఎప్పుడైనా థిక్గా పెట్టుకోవద్దు ఫేస్ పైన. సో థిక్గా పెడితే ఏంటంటే మనకి లేయర్ అనేది అట్లా లైట్గా ఉంటేనే మన స్కిన్ పైన ఉన్న ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ చిన్న చిన్న హెయిర్. ఇలా థిక్గా ఉంటే ఏంటంటే ఫేస్ పైన మందంగా ఉంటుంది కదా, సో అప్పుడు ఏంటంటే అవి సరిగ్గా రావు. సో అందుకే ఎప్పుడైనా పల్చగానే పెట్టుకోవాలి లైట్గా. సో చూసారా ఇట్లా పడుతుందన్న హ్యాండ్ పైన. సో లియాన్ లేస్తాడు, ఇంకా లియాన్ లేస్తే ఏంటంటే ఇంకెప్పుడు నన్ను చూసి దడుచుకుంటాడేమో లియాన్. సో ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం పెట్టేసుకోండి, ఓకేనా. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇది పెట్టుకున్న తర్వాత మనకి మాట్లాడడానికి అస్సలు ఉండదండి, అంటే స్కిన్ టైటనింగ్ అయిపోతుంది కదా, సో మనకి అస్సలు మాట్లాడొద్దు మనం అప్పుడు. సో ఇంకా జస్ట్ ఇది డ్రై అయిన తర్వాత మనకు తెలిసిపోద్ది, అప్పుడు మనమైతే దీన్ని పీల్ అవుట్ చేసేసేయాలి అంతే. లియాన్ లేసినైతే నా పరిస్థితి ఇప్పుడు ఎట్లుంటుందో తెలుసా, దడుచుకుంటాడేమో లియాన్ చూస్తే. సో మీరు కూడా నేనైతే అస్సలు దడుచుకోకండి ఫేస్ని, నా ఫేస్ని యూస్ అయితే ఇట్లా. అయితే నేను ఫోన్లో చూసి ఇదే ఇట్లా ఫస్ట్ టైం కదా పెట్టుకోవడం, నాకు అసలు కొంచెం పెట్టుకోవడం రావట్లేదు అన్నమాట. అంటే మిర్రర్లో చూసి పెట్టుకోవడం వేరుంటుంది, ఇట్లా ఫోన్లో చూసి పెట్టుకోవడం కొంచెం వేరుంటుంది కదా, అందుకే నాకు కొంచెం రావట్లేదు అన్నమాట. అంటే కొంచెం అన్కంఫర్ట్గా ఉంది బేసిక్గా చెప్పాలంటే. అంటే ఇక్కడ నేను కిచెన్లో చేస్తున్న ప్రస్తుతానికి, సో రెస్ట్ రూమ్లో ఏం చేయట్లేదు కాబట్టి ఇంకా మనం పెద్ద మిర్రర్ని అయితే ఇక్కడ తెచ్చుకొని పెట్టుకోలేం కదా. చిన్ పైన ఇట్లా నోస్ పైన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ చాలా ఉంటాయి కాబట్టి మనం అక్కడ కొంచెం ఎక్కువ పెట్టాలన్నమాట. ఎక్కువ అంటే మరీ తిక్కువ కాకుండా కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవాలంటే మొత్తం అంటేటట్టు స్ప్రెడ్ అయ్యేటట్టు, అది అట్లా అయిపోయిందన్నమాట. సో ఇట్లా
ఫేస్ పైన అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంక ఇది డ్రై అయిన తర్వాత మనమైతే పీల్ అవుట్ చేసేసేయాలి. సో అప్పుడు మన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలా చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా, సో అవన్నీ వచ్చేస్తాయి. సో మీకైతే ఈ ప్రోడక్ట్ నచ్చితేనైతే ఒకసారి అయితే ట్రై చేయండి. అమెజాన్లో తీసుకున్న నేనైతే. సో ఇంకా ఇది ఇక్కడ పెద్ద మిర్రర్ లేదు కాబట్టి కొంచెం నేను మంచిగా పెట్టుకోలేదు బేసిక్‌గా చెప్పాలంటే. అంటే నేను కిచెన్‌లో ఉండి చేస్తున్నా కదా, సో ఫోన్‌లో చూసి పెట్టుకోవడం నాకు ఇది ఫస్ట్ టైమ్. సో అందుకే ఇట్లా వచ్చిందన్నమాట. సో మీరైతే మంచిగా నీట్‌గా పెద్ద మిర్రర్ ముందు నిల్చొని మంచిగా పెట్టేసుకోండి. ఓకేనా? ఇంకా డ్రై అవ్వలేదన్నమాట. లియాన్ కూడా లేచేటట్టున్నాడు. నాకు కొంచెం భయమైతుంది. సో ఇక్కడ కార్పెట్ మీద కూడా పడింది. సో అదంతా క్లీన్ చేసిన ఇప్పుడైతే కార్పెట్ మీద ఇక్కడ. ఎందుకంటే నేను ఫోన్లో చూసి పెట్టుకుంటున్నా కదా, అందుకే అదంతా కింద పోయింది, నేను చూసుకోలేదన్నమాట. సో ఇప్పుడు అదంతా క్లీన్ చేసి వచ్చిన. సో ఇంకా డ్రై అయితలేదు. ఇంకా లియాన్ లేచేటట్టున్నాడు. నాకు కొంచెం భయం కూడా అవుతున్నది. సో ఎందుకంటే నన్ను చూసి లియాన్ భయపడతాడేమో అని కొంచెం టెన్షన్. సో ఇంకా ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ కలుసుకుంటా. ఓకేనా? సో ఇక్కడైతే ఫైనల్గా డ్రై అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే కొంచెం మెల్లిగా మనమైతే రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ లేయర్ లాగా వస్తుంది. సో ఆ లేయర్తోనైతే మనమైతే రిమూవ్ చేసుకోవాలి. సో మీరు ఫాస్ట్గా రిమూవ్ చేస్తే ఏంటంటే ఫేస్ రఫ్ అయిపోతుంది అన్నమాట. అందుకే కొంచెం స్మూత్గా స్లోగా దాన్ని అయితే రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేసినప్పుడు మనకి ఏం పెయిన్ కూడా ఏం ఉండదు దీనివల్ల. సో నాకైతే అన్నిటికన్నా బెటర్ ఈ ఫేస్ మాస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదైతే కొంచెం ఇలా పెట్టుకొని ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు. అదే ఫేస్ ప్యాక్లో అయితే అంటే నార్మల్గా ఇంట్లో వేసుకునే ఫేస్ ప్యాక్స్ ఉంటాయి కదా, సో అవి అయితే ఇంకా పెద్ద ప్రాసెస్ అన్నమాట. సో అందుకే నాకైతే ఇదే ఇష్టం అన్నమాట. ఇట్లయితే కొంచెం తొందరగా ఈజీగా అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇట్లనైతే రిమూవ్ చేసేయాలి. సో స్లోగా రిమూవ్ చేస్తేనే మన బ్లాక్ హెడ్స్ కూడా తొందర వచ్చేస్తాయి. మనం ఆగమాగం తీసేస్తే ఏంటంటే అస్సలు రావు బ్లాక్ హెడ్స్. సో ఇక్కడైతే ప్యాచ్ లాగా అలానే కొంచెం ఉన్నది. అదేంటంటే ఇంకా డ్రై అవ్వలేదు. అండ్ ఆల్సో కొంచెం థిక్గా అప్లై చేసినట్టున్నా అక్కడ. సో అదైతే రావట్లేదు అన్నమాట. సో మనం ఏంటంటే వాష్ చేసుకుంటే అదంతా పోతుంది, ఏం కాదు. సో ఇక్కడ కొన్ని అయితే బ్లాక్ హెడ్స్ అయితే నాకు వచ్చినాయి. నెక్స్ట్ అయితే ఇంకా ఫేస్ వాష్ చేసుకోవడమే. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూడండి నా ఫేస్ ఎంత ఫ్రెష్ లుకింగ్గా ఉన్నదో. చాలా చాలా మంచిగా అనిపించింది అసలు. అంటే నీట్గా అయిపోయింది ఫేస్ అంతా. చిన్న చిన్న డెడ్ సెల్స్ ఉంటాయి కదా ఫేస్ పైన, సో అవి కూడా రిమూవ్ అయిపోయినాయి. ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. అండ్ ఇంకా దాని తర్వాతనైతే కొంచెం అయితే నేను తిలకం పెట్టుకుంటున్నా. సో బొట్టు ఏంటంటే మన అందాన్ని మన ఫేస్లో అందాన్ని తీసుకొచ్చేది అంటే ఫస్ట్ మన బొట్టే అండి. బొట్టు పెట్టుకున్న తర్వాత చూడండి ఇంకొంచెం మన ఫేస్ అనేది ఇంకొంచెం ఎక్కువ గ్లోగా కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్లో. సో మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చితేనే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలా చిన్న చిన్న హెయిర్ ఉంటే కూడా ఫేస్ పైన రిమూవ్ అయిపోతాయి అన్నమాట. మీకైతే ఇంకా మంచి మంచి బ్యూటీ టిప్స్ కావాలంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. బాయ్.